శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదండి. వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా కావాల్సినటువంటి పూజా సామాగ్రి గురించి ఇప్పుడైతే చెప్తానండి. వ్రతం కోసం మనం ఈ పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుంటే మనకి వ్రతం 100-200లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. ఈ పూజా సామాగ్రి తెచ్చుకుంటే ఈ వ్రతానికి మనకి ముఖ్యంగా కావాల్సింది అమ్మవారి ఫోటో అండి. మన ఇంట్లో ఎలాగో అమ్మవారి ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఫోటోకి మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటో లేకపోయినా కూడా పర్వాలేదండి. మనం పూజలో కలసం పెట్టుకుంటాం కాబట్టి కలసానికి పూజ చేసుకోవచ్చు. కలసం కూడా పెట్టుకునే ఆచారం లేని వారు పసుపు ముద్దనే అమ్మవారిగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా మనం అమ్మవారికి వ్రతం ఆచరించుకోవడానికి పూజాపీఠని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి తప్పకుండా పూజాపీఠ కూడా ఉండాలండి. ఈ పూజాపీఠ ప్రతి సంవత్సరం కొత్తది తీసుకోవాల్సిన అవసరం లేదండి. పాత పీఠ మీద మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా మనం అమ్మవారికి వ్రతం ఆచరించినప్పుడు మండపం ఏర్పాటు చేసుకోవాలండి. పంచపల్లవాలతో మండపం అయితే ఏర్పాటు చేసుకోవాలి. రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి వీటితో మనం అమ్మవారికి మండపం అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ 5 రకాల పంచపల్లవాలు దొరకకపోతే మీరు మామిడాకులే పూజలో పెట్టుకోండి. ఇంక ఈ వ్రతం కోసం 2 కొబ్బరికాయలు అయితే అవసరం ఉంటాయండి. ఒకటి కలసానికి, ఒకటి అమ్మవారికి నివేదించడానికి. అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి అరటిపళ్ళు కూడా తీసుకోండి. డజన్ కానీ హాఫ్ డజన్ కానీ తీసుకోవచ్చు. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి. పొడుగు ఒత్తులు కానీ పువ్వు ఒత్తులు కానీ తీసుకోండి. ఇంకా మనకి పూజలో ముఖ్యంగా పసుపు గణపతికి పూజ చేస్తాం కాబట్టి పసుపు గణపతిని, అలాగే లక్ష్మీదేవి ఫోటో కానీ కలసం కానీ ఆనవాయితీ లేని వారు ఇలా పసుపు గౌరమ్మను సిద్ధం చేసుకుని ఈ గౌరమ్మనే లక్ష్మీదేవిగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు. వ్రతానికి మనకి 2 బ్లౌజ్ పీస్లు అయితే అవసరం ఉంటాయండి. పీఠం పైన కూడా మేము కొత్త బ్లౌజ్ పీస్ వేసుకుని అమ్మవారికి వ్రతం చేసుకుంటామంటే 3 బ్లౌజ్ పీసులు తీసుకోండి. ఒకటి కలసానికి, ఒకటి అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి, మరొకటి పూజాపీఠ పైన వేసుకోవడానికి. పూజాపీఠ పైన వేసుకోవడానికి మాకు అవసరం లేదనుకుంటే 2 బ్లౌజ్ పీసులు తీసుకోండి. ఇంకా మీరు అమ్మవారికి తాంబూలంలో చీర పెడదాం అనుకుంటే చీర కూడా తీసుకోండి. ఇంకా మనకి వ్రతకల్ప పుస్తకం అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఎందుకంటే వ్రతకథ చదువుకోవాలి కాబట్టి. ఇంకా అమ్మవారికి గాజులు కూడా మనం సమర్పిస్తాం కాబట్టి గాజులు కూడా తీసుకోండి. 1 డజన్ గాజులు తీసుకోండి. ఎరుపు రంగు కానీ గ్రీన్ కలర్ లో ఉన్నవి కానీ తీసుకోండి. కలసానికి అలంకరించడానికి 1 హాఫ్ డజన్ గాజులు, ఇంకా అమ్మవారికి సమర్పించడం కోసం 1 హాఫ్ డజన్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా పూజలో మనకి ముఖ్యంగా కావాల్సినవి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు ఇవైతే తప్పనిసరిగా ఉండాలండి. ఇవి 10 రూపీస్ కానీ 20 రూపీస్లో కానీ తీసుకోండి. ఇంకా పూజలో మనం తప్పనిసరిగా తోరగ్రంథి పూజ నిర్వహించుకుంటామండి. తోరగ్రంథి పూజ కోసం తోరాలు కూడా సిద్ధం చేసుకోవాలి. 3 తోరాలు అయితే పూజకు అవసరం ఉంటాయి. అందుకోసం కొత్త తెలుపు రంగు దారాన్ని కూడా తీసుకోండి. అలాగే అమ్మవారికి పసుపు కొమ్ముని అలంకరించడం కోసం 1 పసుపు రంగు దారాన్ని, అలాగే కలసానికి కంకణం కట్టుకోవడం కోసం పసుపు రంగు దారాన్ని, ఇలా మనం ఒక 5-6 దారాలు అయితే సిద్ధం చేసుకోవాలండి. ఈ దారాలు మనం 9 పోగులు కానీ 5 పోగులు కానీ పోసుకోవాలి. కలసానికి పసుపు కొమ్ము కట్టుకోవడానికి 5 పోగులు దారం తీసుకోండి. ఇంకా మీరు తోరాలు సిద్ధం చేసుకోవడానికి 9 పోగులు దారాన్ని తీసుకోండి. ఇంకా అమ్మవారికి నివేదించడం కోసం నైవేద్యాలు అంటే మీరు శనగలు కానీ ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు చేయాలనుకుంటే బియ్యం కూడా సిద్ధం చేసుకోండి. శనగలు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి. ఇంకా మనకి పూజకు ముఖ్యంగా కావాల్సినవి పూజా సామాగ్రి అండి. కలసం పెట్టుకునేవారు కలస చెంబును కూడా ఏర్పాటు చేసుకోండి. పూజలో కలసం పెట్టుకునే వారు కలస చెంబు కాకుండా మిగిలిన పూజా సామాగ్రి అంటే దీపారాధన కుందులు, గంట, హారతి ఇచ్చే పళ్ళం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. మీ దగ్గర ఇత్తడి దీపారాధన కుందులు లేకపోతే ఇలా మట్టి ప్రమిదలు కూడా తీసుకోవచ్చు. మనం అమ్మవారికి సమర్పించే తాంబూలంలో వక్కలు, పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా పెడతాం కదండి. అందుకని ఇలా పసుపు కొమ్ములు, వక్కల్ని కూడా తెచ్చుకోండి. అలాగే ఈ రోజు అమ్మవారికి ఎండు ఖర్జూరాలను, ఎండు ద్రాక్షలను కూడా నివేదించాలి. అందుకని వాటిని కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా మనం హారతి ఇచ్చుకోవడానికి పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ సిద్ధం చేసుకోండి. అలాగే ఒక అగ్గిపెట్టి. అమ్మవారికి పూజలో తప్పకుండా ధూపం అయితే వెయ్యాలండి. ధూపం కోసం అగరబత్తులు లేదంటే సాంబ్రాణి, గుగ్గిలం వీటితో కూడా మనం అమ్మవారికి ధూపం వేయచ్చండి. ఎక్కువ ధూపం రావడం కోసం ఇలాంటి సాంబ్రాణి కప్స్ కూడా తీసుకోండి. అలాగే మనం అమ్మవారికి పూజాపీఠం ఏర్పాటు చేసేటప్పుడు కలసం కింద బియ్యం అవి పోసుకుంటాం కదండి. అందుకని బియ్యం కూడా తీసుకోండి. ఇంకా పూజలో మనకి ముఖ్యంగా కావాల్సినవి అమ్మవారిని అలంకరించుకోవడం కోసం పువ్వులు, పువ్వుల మాలలు, తమలపాకులు, ఇంకా వస్త్రమాల ఇవైతే తప్పనిసరిగా పూజలో ఉండాలండి. అందుకని తప్పకుండా వీటిని కూడా కొని తెచ్చుకోండి. ఇంకా వీటితో పాటుగా మనకి అమ్మవారికి పూజలో ముఖ్యంగా కావాల్సినవి బియ్యం పిండి అండి. బియ్యం పిండి కూడా మనకి పూజలో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఇంకా మేము అమ్మవారికి అరటిపళ్ళే కాకుండా ఏవైనా ఫ్రూట్స్ కూడా మేము నివేదించుకుంటాం అనుకుంటే ఫ్రూట్స్ కూడా తీసుకోండి. మీరు ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా అమ్మవారికి నివేదించుకోవచ్చు. ఇంకా లక్ష్మీ కాసు, చీర ఇవన్నీ కూడా తీసుకోవచ్చండి. మీ శక్తి స్తోమతను బట్టి మిగిలిన పూజా సామాగ్రి అనేది సిద్ధం చేసుకోండి. నేను ఇక్కడ చూపించినటువంటి పూజా సామాగ్రితోనే మీరు వ్రతం ఆచరిస్తే మీకు 100 నుండి 200 రూపాయలతో ఈ పూజ అనేది కంప్లీట్ అవుతుందండి. అమ్మవారికి నిర్వహించే వ్రతంలో తప్పకుండా ఈ పూజా సామాగ్రియే అవసరం ఉంటుందండి. ఇంకా మిగిలిన పూజా సామాగ్రి
అంత అవసరం ఉండదు. పూజకు ముఖ్యంగా కావలసిన పూజా సామాగ్రి అయితే ఇవే. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.